నాలాంటి వాళ్ళకి కొంతమందికి హిట్ 3 మూవీ నచ్చకపోయినా థియేటర్స్‌లో మాత్రం జనం బానే వెళ్తున్నారు. 'నాని' అనేటువంటి బ్రాండ్ ఏదైతే ఉందో అది తిరుగులేని బ్రాండ్ అని మరోసారి ప్రూవ్ అయింది. 'దసరా' కూడా సో మూవీయే. 'హాయ్ నాన్న' అయితే చాలా చాలా విపరీతంగా నచ్చేసింది నాకు. ఇట్లాగా కొంతమందికి నచ్చినా, కొంతమందికి నచ్చకపోయినా 'నాని' అనేటువంటి బ్రాండ్ కనపడితే మాత్రం థియేటర్‌కెళ్ళాల్సిందే అని ఒక ఫీలింగ్ మాత్రం తెలుగు ఆడియన్స్ క్రియేట్ చేయగలిగాడు 'నాని'. ఎస్పెషల్లీ ఓవర్‌సీస్, ఏపీ, తెలంగాణలో కూడా అంతే. సో దాంతో హిట్ 3 నాలాంటోళ్ళు ఫ్లాప్ అవుతది, బ్రేక్ ఈవెన్ అవ్వదేమో అని అనిపించిన క్రమంలో మార్జినల్‌గా అయినా బ్రేక్ ఈవెన్ అయ్యేలాగా అనిపిస్తుంది ఈ సినిమా. ఎందుకంటే డే 1 చాలా మంచి నంబర్స్‌ని కలెక్ట్ చేసింది. దాదాపు 1/3 ఆఫ్ ద బ్రేక్ ఈవెన్ నంబర్స్, 50 క్రోర్ బ్రేక్ ఈవెన్, 1/3 ఆఫ్ ద నంబర్స్ డే 1 కలెక్ట్ చేయగలిగింది. సో మిగిలినటువంటి అమౌంట్ కమింగ్ 10 డేస్‌లో నెక్స్ట్ వీకెండ్ కూడా బాగా పెర్ఫామ్ చేస్తే వచ్చేస్తుంది. సో పెద్ద కంగారు పడాల్సిందే లేదు. అయితే కథ పరంగా చూసుకుంటే, స్టోరీ పరంగా చూసుకుంటే, శైలేష్ కొలను యొక్క టేకింగ్ పరంగా చూసుకుంటే, అతను ఈ సినిమా పట్ల అతను రాసిన కథ నెగటివ్స్ పరంగా చూసుకుంటే హిట్ 1 హిట్ 2తో కంపేర్ చేసుకుంటే ఆబ్వియస్లీ హిట్ 3 బాలేదని ఎవరైనా చెప్తారు. బట్ నాని స్టామినా ఇక్కడ నడిపిస్తుంది. సో మరి హిట్ 4 తీసుకురావడం అవసరమా? కార్తీ దాన్ని క్యాన్సిల్ చేస్తాడా ఏంటి అనే డిస్కషన్స్ అయితే చాలా స్ట్రాంగ్గా నడుస్తున్నాయి. నాకైతే పర్సనల్ ఒపీనియన్ అయితే లైట్ తీసుకుంటే బెటర్, లేదా చాలా మంచి స్క్రిప్ట్ అంటే హిట్ 1 బాగుంటుంది, దాంతో కంపేర్ చేస్తే హిట్ 2 కొంచెం యావరేజ్గా అటు ఇటుగా ఉంటుంది, హిట్ 3 డొల్లగా ఉంది. అట్లా కాకుండా హిట్ 1 లెవెల్లో చాలా మంచి స్క్రిప్ట్ కనుక శైలేష్ కొన టైట్గా ఉండాలి. అబ్బా ఏ థ్రిల్లర్ అయినా టైట్గా ఉండాలి. అసలు డీప్ ఇన్వెస్టిగేషనే ఉండదు ఈ సినిమాలో. డీప్గా హీరో ట్రై చేసే కొద్దీ ఈజీగా థ్రెడ్స్ అన్ని దొరికేస్తుంటాయి. ఒక థ్రిల్లర్ సినిమా అంటే ఎట్లా, ఒక థ్రెడ్ పట్టుకొని హీరో కానీ టీమ్ కానీ వెళ్తుంటే అది రాంగ్ అని తెలిసి అందులోంచి మళ్ళీ కొత్త థ్రెడ్ స్టార్ట్ చేస్తుంటే అట్లా ఈ రెండింటిని ఎక్కడైనా కలుపుతామో అట్లా డిఫరెంట్ థ్రెడ్స్ అన్ని సెర్చ్ చేస్తున్నప్పుడు క్లైమాక్స్లో ఫైనల్గా ఎవరు చేశాడు అనేది మనకు అల్టిమేట్గా రివీల్ చేసి ఆ రివీల్ కూడా చాలా హై అవ్వాలి. అది కూడా సినిమాటిక్ లిబర్టీ ఉండకూడదు. ఈ మాత్రానికే చేసేస్తాడా అనే ఫీలింగ్ రాకూడదు. అదే ఫీలింగ్ని శైలేష్ కోలను హిట్ 3లో చాలా క్లియర్ కట్గా అనిపించాడు. సో నాని సంగతి, ఈ గొడవ సంగతి పక్కన పెడితే ఫ్రాంచైజ్ పరంగా, కాంటెంట్ పరంగా, స్టోరీ రైటింగ్, స్క్రీన్ ప్లే పరంగా ఈ మూవీ వర్కౌట్ అవుతుందా? డైలాగ్స్ ఉన్నాయి, పీక్ ఉన్నాయి, డైలాగ్స్ చాలా బాగున్నాయి. మిక్కీ జమీర్ మ్యూజిక్ అబ్బో అదేగా ఎరగదీశాడు అసలు మిక్కీ జమీర్. సో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు లాంటి మ్యూజిక్ ఇచ్చినోడైనా ఇది ఇచ్చాడు అనే ఫీలింగ్ కూడా కలిగింది సెకండ్ హాఫ్లో. అయితే ఫస్ట్ హాఫ్ సోగా ఉంది అండ్ ఫస్ట్ హాఫ్ మూవీ కూడా పేస్ స్లోగా ఉంది. సో అలాంటి పాజిటివ్స్ ఉన్న చోట డైరెక్టర్ యొక్క రైటింగ్ స్కిల్స్, డైరెక్టర్ అండ్ హిస్ టీమ్ యొక్క కెపాసిటీ, ఆ కథను ఎలివేట్ చేసే విధానం, ఇప్పుడు ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్స్ బాగున్నాయి, జైపూర్ ఎపిసోడ్స్ బాగున్నాయి. అది కంటిన్యూ చేసుకోకుండా చేయడం, దాని పట్ల అంత అన్ఇంట్రెస్టింగ్గా అనిపించేలాగా రాసుకోవడం అనేది శైలేష్ కల్న యొక్క బిగ్గెస్ట్ నెగిటివ్. సో ఈ హిట్ 3 చూసిన తర్వాత కమర్షియల్గా వర్కౌట్ అయ్యేలా కనిపిస్తున్నా, వైబుల్ అనిపిస్తున్నా సరే మరి కార్తీ ఏమన్నా స్క్రిప్ట్ మార్చమని అడుగుతాడా, లేకపోతే ఏమంటాడు? చెన్నై విజిల్ పోడు అనే ఒక దీంతో రాబోతున్నాడని తెలుస్తుంది. ఆల్రెడీ సినిమా అందరూ చూస్తారు కాబట్టి చెప్పేసా, నేను కూడా మర్చిపోయా, సారీ. సో ఏమనిపిస్తుంది మీకు? కంటిన్యూ చేస్తే బెటరా వద్దా అని? నేనైతే కంటిన్యూ చేయాలి, బట్ విత్ ఎ వెరీ వెరీ టైట్ స్క్రిప్ట్ కంటిన్యూ చేయాలనుకుంటున్నా. మీరు దానికి యాక్సెప్ట్ చేస్తారా, లేక కంటిన్యూ చేయొద్దంటారా? చెయ్యండి, ఏదైనా పనిలో చూస్తామంటారా? కామెంట్ చేయండి.